చెస్ అని, బే లీఫ్స్ అని, వాటర్ గ్లాస్ అని ఎంతమంది రెడీ చేసుకున్నారు సార్? ఇంకా టైం కావాలా? హలో. సార్ అంటే ఈ టైం లోపల తెచ్చుకోవాలని చెప్పలే కదా సార్, అందుకే టూ త్రీ తెచ్చి డేస్ పెట్టలేదు టూ సార్. త్రీ డేస్ తీసుకోండి అని చెప్పాను. ఓకే ఓకే సార్. ఓకే. ఈరోజు థర్స్డే కదా, ఫ్రైడే సాటర్డే లోపల ఎస్ సార్. తీసుకొస్తారా? రేపు తీసుకొస్తాం సార్. చూస్తాం నేను సార్. ఓకే రైట్, రెడీ చేసుకోండి సార్. ఎందుకంటే ఆ టెక్నిక్స్ చేయించాలన్నమాట మీతోనే. అది రెడ్ వ్యాలెట్, బిర్యానాకు, స్కెచెస్ అవి చెప్పారు, అవే కదా ఆ, సార్? అవే 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 అండి. ఓకేనా? రైట్ సార్. ఓకే ఇంతకీ సార్. వెల్త్ క్లబ్ అంటే ఏమనుకున్నారు? వాట్ ఈజ్ వెల్త్? ఎనీ ఐడియా వాట్ ఈజ్ వెల్త్? మీకు తెలిసింది చెప్పండి, ఒక్కొక్కరు ఒక పాయింట్. ఎస్ సార్, భరత్ సార్, చలపతి గారు, సంతోష్ గారు, జగదీష్ గారు, మీకు తెలిసింది చెప్పండి. హరికృష్ణ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి సార్ వెల్త్ అంటే ఏంటి? నేను ఒకటే చెప్పడం కాదు, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని కూడా నేను రిసీవ్ చేసుకోవాలి, మీకు ఎంతవరకు తెలుసు అనేది. జగదీష్ గారు, ఏంటి వెల్త్ అంటే? మీరు ఓల్డ్ స్టూడెంటే కదా, ఎస్ సార్. ఏంటి వెల్త్ అంటే ఏంటి? వెల్త్ అంటే ఇంకా అదే సార్, మనీ ప్రకారం కాకుండా ఫ్యామిలీ ప్రకారం సక్సెస్ వల్ల మనీ ఉమ్, ప్రకారం ఉమ్, అన్ని విధాలుగా సార్. యా. ఇంకా రిలేషన్ ప్రకారం యా. ఆ, అట్లా సార్. ఇంకా సార్, మిగతా వాళ్ళు రవి గారు, రవి దొంతల, ఈయన ఓల్డే. భరత్ సార్, వెల్త్ అంటే ఏంటి? డబ్బు ఒకటే కాదండి. వెల్త్ అంటే ఆరోగ్యం ఉండాలి, మనీ ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి. మీ దగ్గర ఉన్న ప్రతి దాంట్లో గొప్పగా జీవించడమే వెల్త్. సో డబ్బు ఒకటే అనుకునింటారు, మీ దగ్గర ప్రతిది ఉన్నదాన్ని వెల్త్ అంటారు. అంటే ఒక సమూహం, మీ జాబ్ ఉండాలి, బిజినెస్ బాగా రన్ అవ్వాలి, హెల్త్ బాగుండాలి, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, వీటన్నీ ఉంటేనే వెల్త్. సో అందరికీ తెలుసు సార్ మనం ఏం చేస్తున్నాము అనేది, అవునా కదా? సో కొందరికి మాత్రమే తెలుసు ఎలా చేయాలి అనేది, కొంతమందికి మాత్రం తెలుసు ఎందుకు చేస్తున్నాం అనేది. ఈ వెల్త్ క్లబ్లో జాయిన్ అయినందుకు మీకు క్లారిటీ ఉందనుకుంటా. కొద్ది మాత్రమే తెలుసు ఎందుకు మనం జాయిన్ అయ్యాం, అవునా కదా? నెక్స్ట్ వచ్చేసరికి మనుషులు మూడు రకాలండి: కదిలే వాళ్ళు, కదిలించే వాళ్ళు, కదలని వారు. అండర్లైన్ చేసుకోండి, మనుషులు మూడు రకాలు: కదిలేవారు, కదిలించేవారు, కదలని వారు. మీరు ఏ కేటగిరీకి చెందినవారు? ఒకసారి మీకు మీరు ప్రశ్న వేసుకోండి. కదులుతున్నారా, కదిలిస్తున్నారా, కదలకుండా కూర్చున్నారా? ఎస్ సార్, నో సార్? ఎస్ సార్. మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి ప్రతిరోజు. ఈరోజు నా లైఫ్ పర్పస్ ఏంటి? మీ మానవ జన్మ తీసుకోవడానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ తెలుసుకున్నప్పుడే నీకు ఈ జన్మం గురించి మోక్షం వచ్చినట్లండి. ఓకే. ఏదైనా సరే స్టార్ట్ విత్ స్మాలెస్ట్ అండి. చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి, మీరు డెవలప్ అవుతారు. ఒకేసారి కొండంత అవ్వాలని వెళ్ళకండి, అవునా కదా? చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన కొండ అయినా సరే తీయొచ్చు మనం. ప్రాక్టీస్ విత్ ఈజియెస్ట్. స్టార్ట్ విత్ స్మాలెస్ట్, ప్రాక్టీస్ విత్ ఈజియెస్ట్ అండి. సో కంపల్సరీగా ఈ వెల్త్ క్లబ్ వచ్చేసి మిమ్మల్ని అందరినీ ధనవంతులు చేయడమే ముఖ్య కాన్సెప్ట్. సో డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు, అవునా కదా సార్? ఎస్ సార్, నా సార్? జగదీష్ సార్. సో మీకు ఎస్ సార్. అందరికీ మనీ బ్లాక్స్ ఉంటాయి కదా, మనీ బ్లాక్స్ ఉంటాయి. అందరూ నవ్వుతున్నాండి సార్ క్లాస్లో, వీలైనంత వరకు స్మైల్ ఇస్తుండండి. నవ్వడం వలన ఫేస్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ రిలీజ్ అవడం వలన మీరు ఎక్కువ కాలం బ్రతుకుతారు సార్. కంపల్సరీగా నవ్వుతూ ఉండండి క్లాస్లో. వీలైతే వీడియో కూడా ఆన్ చేసుకోండి, ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. నిన్న నేను మైసూర్ చిన్న ఫంక్షన్ ఉంది, మైసూర్కి పోయి వచ్చాను. నిన్న వన్ డేలోనే మైసూర్కి వెళ్ళేసి ఫంక్షన్ అటెండ్ చేసి వచ్చా. ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని బ్యాలెన్స్ చేయాలి మనం. నెక్స్ట్, ఆరోగ్యంగా ఉండాలంటే నవ్వుతూ ఉండాలి సార్. యద్భావం తద్భవతి. ఎంతమందికి తెలుసు సార్? యద్భావం తద్భవతి. ఎస్. సార్. ప్రజెంట్ మూమెంట్లో ఎంతమంది ఉంటున్నారు? పాస్ట్ గురించి ఆలోచించకుండా, ఫ్యూచర్ గురించి బెంగ పెట్టకుండా ఎంతమంది ప్రజెంట్ మూమెంట్లో ఉన్నారు? ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నాను, ప్రజెంట్ నేను హ్యాపీగా ఉన్నాను. పీపీహెచ్ రూల్ ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. ఎస్. విద్యార్థిగా ఉండాలండి, ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోవాలి ఇక్కడ, అవునా కదా? ఏదైనా సరే తెలియంది కొండంత ఉంటుందని, మనకు తెలిసింది ఇసుక రేణువంతే ఉంటుంది. కంపల్సరీగా కొత్త విషయాన్ని డైలీ నేర్చుకోండి. సో ప్రతిరోజు మీ గురువులకు, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధించవచ్చు అంట.
అవునా కదా? తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి మీకు. వాళ్ళని బాధ పెట్టొద్దు. కనీసం రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేసి తిన్నావా అని అడగండి. తిన్నావా అని అడగండి. ఎక్కడి నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది? మ్యూట్ ఆల్ చేస్తారు. ఓకే, కంపల్సరిగా తిన్నారా అని మీ పేరెంట్స్ని అడగండి సార్. ఎప్పుడైతే అడుగుతారో మీరున్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి రావడానికి సిద్ధంగా ఉంటారు. రైట్ సార్. మనీ బ్లాక్స్, మీరందరికీ మనీ బ్లాక్స్ ఉండొచ్చు, తెలిసిండొచ్చు. ఒకసారి నేను చెప్తా వినండి, అందులో ఉన్నారా లేరా. నేను సక్సెస్ అవ్వాలి అంటే ధనవంతుని అయ్యి ఉండాలి, ధనవంతుని కుటుంబంలో పుట్టాలి అని అనుకుంటారు చాలా మంది. నా దగ్గర డబ్బు లేవంటే నేను ఈ కుటుంబంలో పుట్టకూడదు, ధనవంతుని కుటుంబంలో పుట్టాలి, డబ్బు నా దగ్గరికి ఈజీగా రాదు, నా కోరికలు నాకు అర్హత లేదు అనుకుంటారు. అవునా కదా? నేను సక్సెస్ అవ్వడానికి చాలా పెద్ద చదువులు చదువుకోవాలి, నేను సక్సెస్ అయ్యాను తప్ప సంతోషంగా ఉండలేను. ఇవన్నీ బ్లాక్స్ అండి, మీలో బ్లాక్స్. నా కోరికలు మేనిఫెస్ట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది అని అనుకోవడం, నా గోల్ మీద పని చేయలేకపోతున్నాను, నాకు కోపం ఎక్కువగా వస్తుంది, నా దగ్గర టైం లేదు, నేను ఒక ఫెయిల్యూర్ని, నా కుటుంబంలో ఎవరు ధనవంతులు లేరు, నేను కూడా అవ్వను, విజయం రావడానికి నేను నా నా వాళ్ళందరికీ దూరంగా ఉండాలి, ఎక్కువ డబ్బు కావాలనుకోవడం తప్పు. అవునా కదా? డబ్బు సంపాదించాలంటే వేరొకరిని మోసం చేయాలి, నేను ధనవంతుని అవ్వకపోతే చాలా బాధగా ఉంది, నా జీవితంలో వచ్చే మార్పులకు నేను స్వీకరించలేకపోతున్నాను. ఇవన్నీ మీ దగ్గర ఉండే మనీ బ్లాక్స్ అండి. సో మనీ బ్లాక్స్ రిమూవ్ చేయాలంటే మనం మనీ మెడిటేషన్ పంపించాం, నిన్న రికార్డ్ క్లాస్ పంపించాం కదా, థర్డ్ డేది. ఎంతమంది చూశారు సార్? ప్రాక్టీస్ చేశారా మనీ మెడిటేషన్? చలపతి గారు అడిగారు, నోట్ చేసుకోవాలి సార్, ఆ వర్డ్స్ అంతా బాగున్నాయని. ప్రాక్టీస్ చేస్తున్నారా? రాస్తున్నాను సార్, రాస్తున్నాను. యా, యా. రాసుకోవడమే కాదు, చేస్తున్నాను సార్. ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్. థియరీ కాదు సార్ ఇంపార్టెంట్. వన్ టైమే చేశాను సార్. డైలీ బిఫోర్ బెడ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. బిఫోర్ బెడ్ ప్రాక్టీస్ చేసినారంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా సార్, ఈ సృష్టి మొత్తం, ఈ విశ్వం మొత్తం ఆకర్షణ సిద్ధాంతం మీదనే నడుస్తుంది, మీరు అవునన్నా కాదన్నా. ఎస్తనో సార్, ఈ సూర్య కుటుంబాలు, ఆ నవగ్రహాలు, భూమి, నక్షత్రాలు అన్ని ఆకర్షణ సిద్ధాంతం మీదనే నడుస్తున్నాయి. గురుత్వాకర్షణ శక్తి అంటారు, మనం భూమి మీద నడుస్తున్నామంటే గురుత్వాకర్షణ శక్తి కారణం. అవునా కదా సార్? సో ఒక చిన్న స్టోరీ ఎంతమంది తెలుసు సార్? ద్రాక్ష పళ్ళు నక్క స్టోరీ ఎంతమందికి తెలుసు? తెలీదా? ఎస్, మేము స్టార్టింగ్ లో గ్రూప్ లో చెప్పినట్టుగానే డైలీ స్టోరీస్ ఉంటాయి, అఫర్మేషన్స్ ఉంటాయి, స్విచ్ వర్డ్స్ ఉంటాయి. నిన్న గోల్డెన్ సన్ రైజ్ అనేది ఒకటి యానిమేషన్ పంపించాను. ఆ సూర్యుడు వస్తున్నట్టుగా, ఆ సూర్యకిరణాలు మీపైన పడుతున్నట్టుగా చూసారా? డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ చూడండి. ఓకే. పుల్లని పళ్ళు ద్రాక్షణ అని ఒక సామెత ఉంది, అవునా కాదు సార్? ఏంటి సార్ సామెత? అంటే నక్క అందని పళ్ళు ద్రాక్ష, అందని పళ్ళు, అందని ద్రాక్ష పొలన. అవును, అవును, అందని నక్క పళ్ళు పుల్లన. దా- నక్క ద్రాక్ష పళ్ళని తింటానికి వెళ్తారు సార్. ఓకే. అంద అందాక పోయేసరికి ఫస్ట్ తీయగా ఉంటాయేమో తినటానికి పోతుంది. ఉమ్, అది అందకపోయేసరికి మేబీ అవి పుల్లగా ఉంటాయి, నాకు అందలేదని వెళ్ళిపోతుంది అనమాట. ఇది yes. స్టోరీ అనుకుంటున్నాను. అంతవరకు తెలుసు. దాని తర్వాత ఏం జరిగిందో చాలా మందికి తెలియదు. దాని తర్వాత ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ సార్. ఇక్కడ 2 నక్కలు ఉంటాయి. ద్రాక్ష పండు ఒక నక్క తీసుకోవడానికి ట్రై చేస్తుంది, ప్రయత్నిస్తుంది అనమాట, పైన చెట్టు కొమ్మను అందుకోవడానికి. దానికి అందవు కాబట్టి అందని పళ్ళు ఎత్తని పళ్ళు పుల్లన అనేసి వెళ్ళిపోతుంది. అవునా కదా? తన ఫ్రెండ్ ఉంటుంది ఇంకొక నక్క, చూస్తుంది అనమాట. అది వదిలేసి వెళ్ళిపోయింది కదా, నేను ట్రై చేస్తే ఏమైతుంది, ప్రయత్నిస్తే సగం పని పూర్తవుతుంది. ఇది అండర్లైన్ చేసుకోండి. రెండో నక్క వచ్చి ప్రయత్నం చేస్తుంది సార్, ఎగరడానికి ట్రై చేస్తుంది. ఓకే. ఫస్ట్ నక్క ట్రై చేయలేదు, జస్ట్ చూసింది అంతే, అందుతుందా లేదని చూసి వెళ్ళిపోయింది, నాకు అందవలే అనుకుంది. రెండో నక్క ఎగిరింది అనమాట. ఎగిరితే దగ్గరికి వెళ్ళింది, ఒక 50% వరకు వెళ్ళింది. అలా డైలీ ప్రాక్టీస్ చేస్తుంది, వచ్చి డైలీ ప్రాక్టీస్ చేస్తుంది, ప్రాక్టీస్ చేస్తుంది, ప్రాక్టీస్ చేస్తే ఇలా రోజు రోజు ప్రాక్టీస్ చేస్తూ పోతే కొద్ది రోజులకి ఆ ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా, సో బరువెక్కుతాయి. కాయలు పండ్లు అయితాయి కదా, పైన బరువెక్కుతాయి. బరువెక్కినప్పుడు కొమ్మ కిందకు వస్తుందా రాదా సార్? ఆటోమేటికలీ యూనివర్స్ హెల్ప్ చేసింది. రెండో నక్క ఓపికతో ఉండి ప్రయత్నిస్తున్నప్పుడు కొమ్మ కొంచెం కిందికి దిగింది అనమాట. అప్పుడు ఇది కూడా ప్రాక్టీస్ చేసింది కదా, ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకా కొంచెం ఎత్తుకి ఎగరడానికి ప్రయత్నించింది. అప్పుడు ద్రాక్ష పళ్ళు అందినాయి. కానీ అక్కడ సామెతని రెండో నక్క రాంగ్ అని ప్రూవ్ చేసిందండి.
అందని పళ్ళు పుల్లనా అని సామెతనే ప్రూవ్ చేసింది రాంగు అని. సో అది ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు. సో మీరు నేను చెయ్యగలను అని అనుకుంటే సగం పని పూర్తయినట్టే అంట. తెలుసా ఆ విషయం? అబ్రహాం లింకన్ చెప్పాడు, నేను చెయ్యగలను అని మీరు నమ్మితే చాలు సగం పని పూర్తయినట్టే. 1000 అడుగులైనా సరే ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది సార్, గుర్తుపెట్టుకోండి. అవునా కదా? 1000 స్టెప్స్ ఉన్నాయి, నేను 1000 స్టెప్స్ ఎక్కలేనని ఒక్క మెట్టుతోనే ఆగిపోతే ఎట్లా? మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే కదా మీరు 1000 మెట్టు అనే సక్సెస్ దగ్గరికి వెళ్ళేది. ఎస్ సార్, నో సార్? సో కంపల్సరీ ఏదైనా సరే జీవితంలో ఏదైనా సాధించవచ్చు సార్. నేను అది చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది మా ఫ్యామిలీకి సరిపోదు, ఆ ఐరన్ బిజినెస్ మాకు రాదు, ఇవన్నీ రాంగ్ కాన్సెప్ట్. మన పెద్దవాళ్ళకి తెలియదు. ఒక బ్లూ ప్రింట్ పెట్టేశారు అంతే మనకి. మనం ఆ బ్లూ ప్రింట్ని చేంజ్ చేయాలి ఇప్పుడు. ఎస్ సార్, నో? రెడీగా ఉన్నారా చేయడానికి? ఎస్ సార్. మీ జీవితం 100% మీ చేతిలోనే ఉంది. నా చేతిలో లేదు, మీ పేరెంట్స్ చేతిలో లేదు. ఎస్. ఈరోజు కూడా ఒకటి, మార్నింగ్ లేచిన వెంటనే ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తాను. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఆ, చెప్తున్నారు కదా, హార్ట్ పైన చేయి వేసుకుని ఏం చెప్తున్నారు? ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ వెల్దీ, ఐ ఆమ్ డివైన్, ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. ఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్. హే చెప్పండి సార్ అందరు. వెరీ గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే 3 టైమ్స్. యాక్టివ్ అవుతారు అందరూ. అప్పుడప్పుడు డల్ అనిపిస్తుంటారు కదా, ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి కంపల్సరీ వెరీ గుడ్, వెరీ గుడ్, హే 3 టైమ్స్. రైట్. దాంతో పాటు మార్నింగ్ లేచిన వెంటనే మీ అఫర్మేషన్ చెప్పుకొని చిటికెన వేలు సార్, లిటిల్ ఫింగర్ తో ఇక్కడ సార్ మీ తలరాతని మీరే రాసుకోవాలి. ఏమనంటే ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ రిచ్ అని 11 టైమ్స్. 11 టైమ్స్ కళ్ళు తెరవకుండానే. ఓకే, ఇక్కడ అఫర్మేషన్ చెప్పుకున్న తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ హై అయిపోతాయి. ఐఎమ్ హ్యాపీ అంటే ఆ మూమెంట్ మీరు విజువలైజేషన్ ఫీల్ అవ్వాలి. అవునా కదా? ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ డివైన్ అంటే విశ్వమే నేను, నేనే విశ్వం, అహం బ్రహ్మస్మి అంటారు. అవునా కదా? మొత్తం నీలోనే ఉంది, నువ్వే దేవుడు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ డివైన్, ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం అన్న ఎనర్జీ లెవెల్స్ హై అయిన తర్వాత ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్ అని 11 టైమ్స్ మీ తలరాతని మీరే రాసుకోవాలి. మీ డెస్టినీ మీ చేతిలోనే ఉంది. ఎస్ అన్నా సార్? ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు ఈ టెక్నిక్ ని? మార్నింగ్ లేచిన చేసాం వెంటనే సార్. చేయాలి. ఏమన్నా ఓకే, కంటిన్యూగా ప్రాక్టీస్ చేసాం చేయండి. సార్. విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి, విత్తనాలు వేయకపోతే ఏమొస్తాయి? కలుపు మొక్కలు వస్తాయి. కలుపు మొక్కలు వస్తాయి సార్. అవునా కదా? సో కలుపు మొక్కలు తీసే ప్రయత్నమే ఇక్కడ చేస్తున్నాం. కంపల్సరిగా ఐఎమ్ రిచ్ అని మీ తలరాత్రి మీరే రాసుకోండి. ఓకే. మన పౌర్ణమి రోజు మీ కోరికను 2025లో ఏం కావాలో పేపర్ మీద పెట్టండి అని చెప్పా. చంద్రుని చూసి 11 సార్లు చెప్పండి అన్న. ఓకే. విత్తనాలు మీరు స్టార్ట్ చేశారు ఆల్రెడీ, విత్తనాలు వేశారు, డైలీ వాటర్ పోస్తున్నాం ఇక్కడ. అవునా కదా సార్? రైట్. ఈరోజు ఒక పవర్ఫుల్ అఫర్మేషన్స్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్ అన్న తర్వాత డబ్బుని చేతిలో పట్టుకొని ఒక కోడ్ చెప్తాను, ఆ కోడ్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఆ కోడ్ కూడా నేను పంపిస్తాను మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. డైలీ మీకు వాట్సాప్లో రిమైండర్ చేస్తున్నాము, ఫాలోఅప్ చేస్తున్నాము. మన ఇక్కడ జూమ్లో డిస్కస్ చేసింది మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో కూడా వస్తున్నాయి కదా సార్ టెక్నిక్స్ డైలీ? సార్ వాట్సాప్ గ్రూప్లో వస్తున్నాయా? వస్తున్నాయి సార్. ప్రాక్టీస్ వస్తున్నాయి సార్. చేస్తున్నారా? ఎస్ సార్. రైట్. ఈ స్విచ్ వర్డ్ అంటారు సార్ దీన్ని, అఫర్మేషన్ కాదు. అఫర్మేషన్ అంటే ఒక సెంటెన్స్ ఉంటుంది. ఈ స్విచ్ వర్డ్ మీ డబ్బుకి, మీ బిజినెస్కి, మీ జాబ్లో శాలరీ గ్రోత్, ఇంక్రిమెంట్ కావాలనుకుంటారు కదా, లేదా ప్రమోషన్స్ కావాలన్నా ఇప్పుడు ఈ నేను చెప్పిన స్విచ్ వర్డ్ వినగానే మనస్ఫూర్తిగా డబ్బుని కౌంట్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. లేదంటే రియల్గా మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉంటుంది, 2000, 3000, 10,000 డబ్బు తీసుకొని దాన్ని కౌంట్ చేస్తూ ఉన్నాను సార్. ఇది స్విచ్ వర్డ్ అంటారు ఇది. ఓకే. డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్, డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్. ఇది అద్భుతమైన స్విచ్ వర్డ్ సార్, నోట్ చేసుకోండి. డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్, డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్, డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్ అని మనీని కౌంట్ చేయాలి. మీరు మనీని కౌంట్ చేయాలి. నేను గ్రూప్లో పంపిస్తాను. బిఫోర్ బెడ్, పడుకునే ముందు, మార్నింగ్ లేచిన వెంటనే కంపల్సరీ సార్, ఖచ్చితంగా చేయాల్సిందే. మధ్యలో మీ ఓపిక, మీ పేషెన్స్ ఉందంటే చేసుకోవచ్చు. బిఫోర్ బెడ్ ఎందుకు చేయమన్నామంటే లాస్ట్ థాట్ సార్, చివరి థాట్ మీరేం ఆలోచిస్తారో సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుందంట.
మీరు పడుకున్న తర్వాత మీరు కోరుకున్న కోరికను విశ్వం నుంచి తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గరికి ఇస్తుంది. మీరు రిసీవ్ చేసుకోవడం సిద్ధంగా ఉండాలి. అవును కదా, 4 స్టెప్స్ చెప్పాను మేనిఫెస్టేషన్కి. ఎంతమంది గుర్తున్నాయి? మేనిఫెస్టేషన్ 4 స్టెప్స్ సార్. ఆస్క్, బిలీవ్, గ్రాటిట్యూడ్, రిసీవ్. కంపల్సరీ మీరు అడిగినారు కాబట్టి క్లారిటీగా రిసీవ్ చేసుకోవడం సిద్ధంగా ఉండాలి. ఈ సుచ్చోడు తలుచుకోవడం వలన ధనాకర్షణ కోసం రకరకాల మార్గాల్లో మీకు డబ్బులు రావడానికి, మీరు చేస్తున్న పనిలో మనీ పెరగడానికి, బిజినెస్లో లాభాల కోసము, ఉద్యోగంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది సార్. షాప్లో కస్టమర్స్ కూడా పెరుగుతారు. లైవ్లో నేను ప్రాక్టికల్గా చూశాను. మనస్ఫూర్తిగా నమ్మకంతో దృఢ సంకల్పంతో చేయాలి. షాప్లో కస్టమర్స్ కూడా పెరుగుతాయి. ఇక్కడ మార్కెటింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. భరత్ సార్ మార్కెటింగ్. మీకు బిజినెస్ అనుకోకుండానే తెలిసిన వాళ్ళ నుంచి రెఫరెన్స్ వస్తారు. సార్ పలానా వాళ్ళకి అది కావాలి, ఇది కావాలంటే హెల్ప్ చేయండి అని. సో డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్ అంటే నీ దగ్గర అంత ఫుల్గా ఉంది, మీ బిజినెస్లో ఎక్కువగా వస్తువులు సేల్ అవ్వాలి అన్నా డివైన్ కౌంట్, ఫుల్ కౌంట్ చేసుకోవాలి. ఇది రకరకాల మార్గాల్లో మీకు పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది సార్. ఓకే, అన్ని మార్గాల నుంచి పాజిటివ్ ఎనర్జీ తీసుకొద్ది. నమ్మకంగా తలుచుకోవాలి అంతే. మీరు చేయాల్సింది ఓన్లీ నమ్మకం. మీకు అనేక మార్గాల్లో ధనాకర్షణ చేయడం మంచి జరుగుతుంది. డబ్బులు రావడానికి, డబ్బులు పెరగడానికి రకరకాలుగా ఉపయోగపడుతుంది సార్. మీరు చేస్తున్న వృత్తిలో, మీరు చేస్తున్న డ్యూటీలో, మీరు చేస్తున్న రంగంలో, మీరు చేస్తున్న ఏ రంగమైనా సరే డబ్బులు పెరగడానికి మార్గాలు కనిపిస్తుంది. నిద్రపోయే ముందు తలుచుకుంటూ నిద్రలోకి వెళ్ళండి సార్. మీరు అన్నం తిన్నారు, వాకింగ్ చేశారు, మీ పని అంతా అయిపోయింది, పడుకుంటాను అనే టైంలో తలుచుకుంటూ నిద్రపోండి. ఓకే, కంపల్సరీగా ఈరోజు నైట్ ప్రాక్టీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను స్విచ్ వర్డ్ ప్లస్ దానికి సంబంధించిన వీడియోస్, గ్రాఫిక్స్ అది మీకు గ్రూప్లో షేర్ చేస్తాను నేను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఓకే ప్రశాంతంగా సార్. ఒకసారి ఆరా క్లీన్ చేసుకోండి. ఆరా క్లీన్ చేసుకోండి లైవ్లోనే. వీడియోస్ ఆన్ చేసుకోండి సార్. వీడియోస్ ఆన్ చేసుకోండి. నా ఆరా క్లీన్ అవుతుంది, నా ఆరా క్లీన్ అవుతుంది. 3 టైమ్స్ తీసి పక్కన ఫైర్లో వేసేయండి. నా ఆరా క్లీన్ అవుతుంది. ఎస్, నా ఆరాని లాక్ చేశాను. మీ ఆరాని ప్రొటెక్షన్ చేయండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. 3 వేసేయండి. ఎస్, వెరీ గుడ్ సార్. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలు కావచ్చు, చిన్న ముద్రలు కావచ్చు, ప్రశాంతంగా వెన్నెముక నిటారుగా వచ్చేటట్టు, షోల్డర్స్ ఓపెన్ అయి ఉండేటట్టు కూర్చోండి. రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి 3 టైమ్స్. లాంగ్ బ్రీత్ ఇన్. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తుంది. బ్రీత్ అవుట్. దుమ్ము, ధూళి, ఒత్తిడి, స్ట్రెస్ బయటికి పంపించేసేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్గా కూర్చోండి. మీరు అనుకున్నది జరుగుతుందని నమ్మండి సార్. ఫస్ట్ మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మండి. రిలాక్స్గా కూర్చోండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, సాక్షిగా గమనించండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, సాక్షిగా గమనించండి, చాలు అంతే. సాక్షిగా గమనించండి. ఎస్, మీ ఆజ్ఞా చక్రంపై ఫోకస్ చేయండి. 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రంపై ఫోకస్ చేయండి. యూనివర్స్ నుంచి డివైన్ ఎనర్జీ, తెల్లని కాంతి మీ మీద పడుతున్నట్టు ఊహించండి. యూనివర్స్ నుంచి డివైన్ ఎనర్జీ, ఒక తెల్లని కాంతి మీ మీద పడుతున్నట్టు ఊహించండి. ఓకే, కళ్ళపై నుంచి మీ ఫేస్ మీదుగా, భుజాల మీదుగా, మీ స్టమక్, చెస్ట్, వెన్నెముక మీదుగా మీ 2 చేతులు, మీ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఒక తెల్లని కాంతి, వైట్ డివైన్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, మార్వలస్ ఎనర్జీ మీ బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది. మీరు రిసీవ్ చేసుకున్నారు.
మీ శరీరం మొత్తం ఇప్పుడు చైతన్యవంతంగా తయారైంది. మీ శరీరం మొత్తం చైతన్యవంతంగా తయారైంది. ఊహించుకోండి సార్, ఫీల్ అవ్వండి. యూ కెన్ డూ ఎనీథింగ్. మీ శరీరంలో ఉండే ప్రతి కణం, ప్రతి సెల్ యాక్టివేట్ అయ్యింది. మీరు యాక్టివేట్ చేశారు. ఎస్. ఇప్పుడు నేను చెప్పేది మనస్ఫూర్తిగా మనసులోనే తలుచుకుంటూ ఉండండి. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. నా దగ్గర ఎప్పుడు తగినంత డబ్బు ఉంటుంది. నా దగ్గర ఎప్పుడు తగినంత డబ్బు ఉంటుంది. ఊహించుకోండి సార్, నా దగ్గర ఎప్పుడు తగినంత డబ్బు ఉంటుంది. నేను ఊహించిన మార్గాల్లో మనీని కనుగొంటాను. నేను ఊహించిన మార్గాల్లో మనీని కనుగొంటాను. నా జీవితం డబ్బు, సంపద, ఐశ్వర్యంతో కూడి ఉంది. నా జీవితం డబ్బు, సంపద, ఐశ్వర్యంతో కూడి ఉంది. నేను నా ఆర్థిక లక్ష్యాలను జయిస్తాను. నేను నా ఆర్థిక లక్ష్యాలను జయిస్తాను. నేను నాకున్న స్కిల్స్ను ఆదాయంగా మార్చుకోగలను. నేను నాకున్న స్కిల్స్ను ఆదాయంగా మార్చుకోగలను. నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నేను ఫైనాన్షియల్ ఫ్రీడంగా బ్రతుకుతాను. నేను ఆర్థిక స్వేచ్ఛగా బ్రతుకుతాను. నేను మంచి ఆర్థిక నిర్ణయాలను విశ్వసిస్తాను. నేను మంచి ఆర్థిక నిర్ణయాలను విశ్వసిస్తాను. నా డబ్బు నాకు, కుటుంబానికి మంచి చేస్తుంది. నా దగ్గర ఉన్న డబ్బు నాకు, నా కుటుంబానికి మంచి చేస్తుంది. ఆర్థిక స్వేచ్ఛను నేను ఆహ్వానిస్తున్నాను. ఆర్థిక స్వేచ్ఛను ఆకర్షిస్తున్నాను. ఆర్థిక స్వేచ్ఛను స్వీకరిస్తున్నాను. నేను నా జీవితంలోకి డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తున్నాను. నేను నా జీవితంలోకి డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తున్నాను. ఊహించండి సార్, మీ దగ్గరకు వస్తున్నట్టు. మనీ ఫాల్ లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. గాల్లో నుంచి డబ్బు కట్టలు మీ మీద పడుతున్నట్టు ఊహించండి. నేను నా జీవితంలోకి డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తున్నాను. నేను అనేక మార్గాల ద్వారా సులభంగా డబ్బును పొందుతున్నాను. నేను అనేక మార్గాల ద్వారా సులభంగా డబ్బును పొందుతున్నాను. నేను కూర్చున్న దగ్గరికి డబ్బు, సంపద, ఐశ్వర్యం వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను కూర్చున్న దగ్గరికి డబ్బు, సంపద, ఐశ్వర్యం వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను సకల సంపదలకు కేంద్ర బిందువుని. నమ్మండి సార్, నేను సకల సంపదలకు కేంద్ర బిందువుని. మనీ ఫ్లో లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. మీ జీవితంలో వర్షంలా డబ్బు మీ దగ్గరకు వస్తుంది. మనీ నదీ ప్రవాహంలా, సముద్ర అలల వలె నా దగ్గరకు వస్తుంది. డబ్బు నదీ ప్రవాహంలా, సముద్రపు అలల వలె మీ దగ్గరకు వచ్చి చేరుతుంది. నా జీవిత పనతత్వంలో అంత సవ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో, భార్యా పిల్లలతో ఆనందంగా ఉన్నాను. నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో, భార్యా పిల్లలతో ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. ఐ ఆమ్ రిచ్. ఐ ఆమ్ రిచ్. ఐ ఆమ్ రిచ్. ఐ ఆమ్ అబండెన్స్. ఐ ఆమ్ అబండెన్స్. ఐ ఆమ్ నెంబర్ వన్. ఐ ఆమ్ నెంబర్ వన్. ఐ ఆమ్ గ్రేట్. ఐ ఆమ్ గ్రేట్. ఐ ఆమ్ సక్సెస్ఫుల్. ఐ ఆమ్ సక్సెస్ఫుల్ పర్సన్. నేను ఆరోగ్యాన్ని, ఐశ్వర్యవంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి. నేను ఆరోగ్యవంతుణ్ణి, ఐశ్వర్యవంతుణ్ణి, ధనవంతుణ్ణి. ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ. ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ. ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్. ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్. నేను డబ్బు ఆకర్షించే అయస్కాంతాన్ని. ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్. ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రెగ్యులర్లీ కమ్స్ టు మీ. ఊహించని మార్గాల ద్వారా డబ్బు నా దగ్గరకు వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. మై బిజినెస్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్. డే బై డే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. మై బిజినెస్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్. డే బై డే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. నేను ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నాను. ఊహించండి సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలో దాన్ని రీచ్ అయినట్టు ఊహించండి. టుడే ఆన్వర్డ్స్ మనీ ఫ్లో టు మీ మల్టిపుల్ డైరెక్షన్స్. ఈ రోజు నుంచి అనేక మార్గాల ద్వారా డబ్బు నా దగ్గరకు వస్తున్నందుకు థ్యాంక్ యూ మనీ. టుడే ఆన్వర్డ్స్ మనీ విల్ ఫ్లో టు మీ మల్టిపుల్ డైరెక్షన్స్. అనేక మార్గాల ద్వారా డబ్బు నా దగ్గరకు వస్తుంది. ఎవ్రీడే ఐ రిసీవ్ మోర్ మనీ.
ప్రతిరోజు డబ్బు నాకు కావలసిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తున్నందుకు థ్యాంక్ యూ మనీ. ప్రతిరోజు డబ్బులు నాకు కావలసిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తున్నందుకు థ్యాంక్ యూ మనీ. ఐ మేక్ మనీ ఈవెన్ ఇన్ మై స్లీప్. ఐ మేక్ మనీ ఈవెన్ ఇన్ మై స్లీప్. నేను పడుకున్నప్పుడు కూడా డబ్బు నా అకౌంట్లోకి వచ్చి పడుతుంది. నేను పడుకున్నప్పుడు కూడా డబ్బు నా అకౌంట్లోకి వచ్చి పడుతుంది. ఐ గివ్ రెస్పెక్ట్ మనీ. ఐ గివ్ రెస్పెక్ట్ టు మనీ. మనీ గివ్ రెస్పెక్ట్ టు మీ. ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ. నేను డబ్బును గౌరవిస్తాను, డబ్బు నన్ను గౌరవిస్తుంది. నేను డబ్బును ప్రేమిస్తాను, డబ్బు నన్ను ప్రేమిస్తుంది. నన్ను ధనవంతుని చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నన్ను ధనవంతుని చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. 2 పిడికలు గట్టిగా బిగించి చెప్పండి. డబ్బు, సంపద, ఐశ్వర్యం సంపాదించడానికి ఎన్నో అవకాశాలు నా దగ్గరికి వస్తున్నాయి. నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. 2 చేతులు పిడికలు బిగించండి. డబ్బు, సంపద, ఐశ్వర్యం సంపాదించడానికి ఎన్నో అవకాశాలు నా దగ్గరకు వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు అవసరానికి మించి డబ్బులు నా దగ్గరకు వస్తున్నాయి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. మీ గోల్, మీ కోరిక ఏదైనా ఉందో అది చెప్పుకోండి. అది రిసీవ్ అయినట్టు ఫీల్ అవ్వండి సార్. మీ డ్రెస్ కోడ్లో ఊహించుకోండి. మీరు ఒక కారులో దిగుతున్నట్టు ఊహించుకోండి. మీరు మంచి బిజినెస్ స్టార్ట్ చేసి ఒక ఓనర్గా ఆ డ్రెస్ కోడ్లో ఒక కారులో దిగుతున్నట్టు ఊహించుకోండి. మీ కింద ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నట్టుగా ఊహించుకోండి. 2 చేతులు పిడికిలు బిగించండి. ఎస్, మీరు చేయగలరు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ డివైన్. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ డివైన్. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. ఐఎమ్ రిచ్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ. ఐఎమ్ రిచ్ ఫిజికల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ. I am rich physically, emotionally, financially, spiritually. I am rich physically, emotionally, financially, spiritually. ఎస్, మీరు ఫీల్ అవ్వండి. మీకేం కావాలో అది సాధిస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఊహించాలి సార్. ఊహిస్తేనే మీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంతో ఊహించండి సార్. మీ దగ్గర ఎప్పుడు తగినంత డబ్బు వస్తుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. ఎస్, పాజిటివ్ మాటలతో మాట్లాడండి సార్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫోర్స్ చేయవద్దు, కంట్రోల్ చేయవద్దు. నిదానంగా నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీరు చాలా హాయిగా, సంతోషంతో, ఆనందంతో ఉన్నారు. మీరు చాలా హాయిగా, ఆనందంగా, సంతోషంతో ఉన్నట్టు ఊహించుకోండి. స్మైల్ ఇవ్వండి, స్మైల్ ఇవ్వండి. మీరు అనుకున్నది సాధించినందుకు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్. మీ గురువులకు థ్యాంక్ యూ చెప్పండి. మీ టీచర్స్కు థ్యాంక్ యూ చెప్పండి. మీకు చదువు చెప్పిన టీచర్స్కి, మీ తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ సపోర్ట్ ఇస్తున్న మీ భార్యకు, మీ పేరెంట్స్కు, మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీరు జాబ్ చేస్తున్నట్టయితే మీ హై అథారిటీ మేనేజర్కు, జిఎంకు థ్యాంక్ యూ చెప్పండి. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. 2 చేతులు రబ్ చేసుకొని మీ తలపై పెట్టుకోండి. మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. 2 చేతులను రబ్ చేసుకొని మీ తలపై పెట్టుకొని మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. ఎస్, విశ్వానికి ధన్యవాదాలు చెప్పండి. తెలిసి తెలియక ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణ చెప్పండి. తెలిసి తెలియక ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణ చెప్పండి. ఎరేజ్ సార్, ఎరేజ్ అయిపోతుంది మీ జీవితంలో నెగిటివ్. ఆ 2 చేతులను మీ బాడీ మొత్తం టచ్ చేసుకోండి. 2 చేతులను మీ బాడీ మొత్తం టచ్ చేయండి. మీ భుజాలకు, మీ చేతులకు, మీ కాళ్ళకు, పాదాల వరకు అట్లా టచ్ చేయండి. 2 చేతులను మీ బాడీ మొత్తం టచ్ చేయండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి సార్. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి.
ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని చూడండి సార్. ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని చూడండి. అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ. మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి. సొంత ఇల్లు ఉంది, థ్యాంక్ యూ. బైక్ ఉంది, థ్యాంక్ యూ. మొబైల్ ఉంది, థ్యాంక్ యూ. ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. రిలాక్స్, రిలాక్స్. రెండు చేతులు కళ్ళపై పెట్టుకొని మీ గోల్ను ఊహించండి సార్. డ్రీమ్ హోమ్ కమింగ్, డ్రీమ్ కార్ కమింగ్, డ్రీమ్ బైక్ కమింగ్, డ్రీమ్ బిజినెస్ కమింగ్, న్యూ మనీ కమింగ్. కళ్ళపై పెట్టుకుని మీ గోల్ ఊహించండి. ఎస్, రిలాక్స్. నవ్వుతూ ఆనందంగా సంతోషంతో ఐస్ ఓపెన్ చేయండి. నవ్వుతూ ఆనందంగా సంతోషంతో ఐస్ ఓపెన్ చేయండి. ఎస్, రిలాక్స్. ఎస్. ఎంతమంది ఫీల్ అయ్యారు? నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ అయినాయా? మీరు సాధిస్తానని ఎనర్జీ హై వచ్చిందా? ఎస్ సార్, ఫీడ్బ్యాక్. బాగుంది సార్, అది గాల్లో తేలుతున్నట్టు ఉంది. ఎస్, కంపల్సరీగా డైలీ ప్రాక్టీస్ చేస్తే 100% జరుగుతుంది సార్. ఇదే మీకు కావాల్సినది. ఓకే, మీకు ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ మనీ డాక్టర్ అవసరం. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మిరాకిల్ జరుగుతాయి జీవితంలో. 100% నమ్మకంతో చేయాలి. 1% డౌట్ ఉన్న యూనివర్స్ అదే తీసుకొస్తుంది మీకు. ఎస్ సార్, నో? ఎస్ సార్, చలపతి గారు ఏమనిపించింది? సార్ మీకేమనిపించింది? నిన్న చేసినప్పుడు ప్రశాంతంగా అనిపించింది సార్, కూల్గా. ఓకే, ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్ ఇక్కడ. ఓకే. ఇంట్లోనా? నేను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. రవి దొంతుల గారు వెల్కమ్. హరికృష్ణ గారు హ్యాపీ మార్నింగ్ సార్. చేశారా? హ్యాపీ మెడిటేషన్ మార్నింగ్. చేస్తున్నారా? డైలీ చేస్తున్నాను సార్, చేస్తున్నాను. కోడ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా? అఫర్మేషన్స్, అవును సార్. గోల్డెన్ అవునవును. సన్ రైజ్. మనస్ఫూర్తిగా సార్, చిన్న పిల్లలు మాదిరి గోల్డెన్ సన్ రైజ్ అనేది కుదిరితే సూర్యుని చూస్తూ చేయండి సార్. సూర్యుడు ఏ కలర్ లో ఉంటాడు సార్ ఉదయం చూసినప్పుడు? గోల్డెన్ కలర్. అవునా కదా? ఆరెంజ్ కలర్, బంగారు కిరణాలు మీ పైన పడితే మీరు ఒక అద్భుతమైన శక్తిగా తయారవుతారు. అందుకే చెప్పేది సూర్యుడు రాకముందు నిద్రలేయండి. అవునా కదా? సూర్యుని చూస్తూ గోల్డెన్ సన్ రైజ్, గోల్డెన్ సన్ రైజ్, గోల్డెన్ సన్ రైజ్. సూర్యుడు 5 నిమిషాలకే ఆ ఆరెంజ్ కలర్, ఆ గోల్డెన్ కలర్ వెళ్ళిపోతుంది. అవునా కదా? 5 to 10 minutes అది ఉదయిస్తున్నప్పుడు ఎంత స్వీట్ గా ఉంటుంది సార్. ఒక్కసారి బ్యూటిఫుల్ అవును. చూడండి, నేచర్ లో ప్రయాణించండి. కుదిరితే టెర్రస్ పైకి వెళ్ళండి, మేడపైకి వెళ్ళి సూర్యుని చూస్తూ తలుచుకోండి గోల్డెన్ సన్ రైజ్ అని. ఓకే, సూర్యుడు వచ్చేటప్పుడే అది కనిపించేది. అవునా కదా సార్? డైలీ చేయండి సార్, మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి. ఎస్, అందరు ఒకసారి 1 minute గోల్డెన్ సన్ రైజ్ అని కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయండి. గోల్డెన్ సన్ రైజ్, గోల్డెన్ సన్ రైజ్, గోల్డెన్ సన్ రైజ్. వాయిస్ కూడా వేరియేషన్ చేయండి. గోల్డెన్ సన్ రైజ్, 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 గోల్డెన్ సన్ రైజ్. మీ మీద సూర్యకిరణాలు పడుతున్నట్టు ఊహించుకోండి. మీ బాడీ మొత్తం ఒక గోల్డెన్ కలర్ లో అవుతున్నట్టు ఊహించండి. గోల్డెన్ సన్ రైజ్. మీరు ఒక ఎల్లో కలర్ సర్కిల్లో ఉన్నారు, ఎల్లో కలర్ సర్కిల్లో ఉన్నారు, ఒక వాటర్ బబుల్లో ఉన్నట్టు ఊహించుకోండి. గోల్డెన్ సన్ రైజ్, గోల్డెన్ సన్ రైజ్, గోల్డెన్ సన్ రైజ్. మీరు ఆకర్షిస్తున్నారు, మీకు ఏం కావాలంటే దాన్ని ఆకర్షిస్తున్నారు. గోల్డెన్ సన్ రైజ్. మీ జాబులో ప్రమోషన్ వచ్చింది, మీ శాలరీ ఇంక్రిమెంట్ అయ్యింది, ఊహించుకోండి ఒకసారి. గోల్డెన్ సన్ రైజ్. మీ బిజినెస్ డెవలప్ అవుతుంది, కస్టమర్స్ మొన్నటి కొద్దీ ఈరోజు ఎక్కువగా వస్తున్నట్టు, రేపు ఎక్కువగా వస్తున్నట్టు, ఎల్లుండి ఎక్కువగా వస్తున్నట్టు ఊహించుకోండి. మీ బిజినెస్ డే బై డే పెరుగుతుంది. గోల్డెన్ సన్ రైజ్, గోల్డెన్ సన్ రైజ్, గోల్డెన్ సన్ రైజ్. మీ హెల్త్, ఎవరైనా హెల్త్ ఇష్యూతో బాధపడుతుంటే దాని నుంచి బయటపడినట్లు ఊహించుకోండి. గోల్డెన్ సన్ రైజ్, గోల్డెన్ సన్ రైజ్, గోల్డెన్ సన్ రైజ్. ఎస్, అందరు ఒకసారి వెరీ గుడ్, వెరీ గుడ్ హే చెప్పండి. స్టడీ. వెరీ గుడ్, వెరీ గుడ్ హే, వెరీ గుడ్, వెరీ గుడ్ హే,
వెరీ గుడ్, వెరీ గుడ్. హే, చిన్న పిల్లలు అయిపోవాలి సార్ క్లాసులు, అప్పుడే మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు. చిన్న పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు తెలుసా. వాళ్ళు నేర్చుకునే మనస్తత్వం రోజుకి 200 నుంచి 300 సార్లు నవ్వుతారంట చిన్నపిల్లలు. మనం సార్ జోక్ వేస్తే కూడా నవ్వరు చాలా మంది. ఎందుకు అంత? నవ్వండి సార్. నవ్వితే పోయేది ఏం లేదు, అవునా కదా? సో నవ్వుతూ ఉండండి. నవ్వు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ మీ దగ్గరికి రాదు. రైట్ సార్, ఎనీ డౌట్? ఓకే, క్లాసు రోజు 7:15 సార్? లేదు లేదు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ మైసూర్ వెళ్ళినా నిన్న 6. చెప్పండి, మర్చిపోయినా. మీకు మార్నింగ్ ఉదయం బాగుంటుందా, ఈవినింగ్ బాగుంటుందా? అంటే నేను ఎలా అంటే ఇప్పుడు నా ఒపీనియన్ కన్నా అందరు అంటే అందరు ఒపీనియన్, అందరు ఇక్కడ ఉండే వాళ్ళు అడగండి. మీకు సార్ ఎప్పుడు? అంటే మార్నింగ్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా మార్నింగే బాగుంటుంది సార్. రైట్, అదే నా ఈవినింగ్ ఒపీనియన్ అంటే అందుకే డిస్టర్బెన్స్ పెట్టాను. మనం ఈవినింగ్ ఏంటంటే డ్యూటీకి వెళ్ళింటారు. ఎస్ సార్, సంతోష్ గారు మార్నింగ్ డ్యూటీకి ఈవినింగ్ క్లాస్? వెళ్తుంటారు చేసాక ఎస్ సార్, మార్నింగ్ అయితేనే ఫ్రెష్ మైండ్ ఉంటుంది సార్, రిసీవ్ చేసుకోనికి ఇట్లా బాగుంటుంది సార్. వెరీ గుడ్ సార్. అది జగదీష్ అది గారు? కరెక్ట్ సార్. చాలా మార్నింగ్ సార్ నిన్న మెసేజ్ పెట్టినా సార్, మార్నింగే బాగుంటుంది సార్ అని. ఓకే సార్, రైట్, ఓకే. మార్నింగ్ నేను కూడా వెల్త్ క్లబ్ అనేది మార్నింగే 100 days అయిపోయింది కదా మనది. మార్నింగే ఉండాలి సార్. మార్నింగే Yes, కంప్లీట్. sir. ఓకే సార్, నో ప్రాబ్లం. రైట్, అందరూ నేను చెప్పింది ఫాలో అవ్వండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ జీవితంలో మిరాకిల్స్ చూస్తారు. ఆల్ ది బెస్ట్ సార్ అందరికి. డివైన్ కౌంట్ ఫుల్ కౌంట్, డివైన్ కౌంట్ ఫుల్ కౌంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీ సార్ అనంతరం అది డివెన్ కౌంట్ ఫుల్ కౌంట్ అనేది